అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. నిత్యం వీక్షిస్తుండండి, సర్వసత్యమును నడిపించబడండి. ఈ మధ్యలో మన యూటీవీ స్టూడియోకు సురేష్ అని ఒక యవనస్తుడు వచ్చాడు. తన యొక్క సందేహాలను తెలుసుకోవడానికి వచ్చాడు. అతన్ని అడుగుదాం. సురేష్, నమస్కారం. ఎలా బాగున్నావా? ఏంటి నీ యొక్క సందేహం, నీ యొక్క ప్రశ్నలు ఏంటి? అడుగు. ఇది మానవుల యొక్క అంతం ఎలా ఉండబోతుంది? మానవుల యొక్క అంతిమం. మానవులు చివరికి వారి అంతం ఏంటంటే, సృష్టికి విధానం చూస్తే హైందవ వేద ప్రకారం చూసే ప్రశ్నోపనిషత్తులో మానవుడు పదార్థము, శక్తితోటి మానవుడు తయారయ్యాడు. పదార్థం అంటే మట్టి, శక్తి అంటే జీవాయువు. మానవుని నాసికారంధ్రంలో జీవాయువుదగా వాడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. వేదములో ప్రశ్నోపనిషత్తులో కూడా మానవుడు పదార్థము, శక్తితో మానవుడు తయారయ్యాడని చెప్తుంది. రెండు ఒకటే. కాబట్టి ఈ చివరికి మట్టి దేహం మట్టి పాలవుతుంది. దేవుడిచ్చిన ఆత్మ ఇది దేవుని దగ్గరికి వెళ్ళాల. వెళ్ళినప్పుడే మానవుని యొక్క అంతిమం జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మరొక స్థలం ఉంది, నరకం ఉంది. అది అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. మానవుడు మంచిగా జీవించకపోతే, మానవుడు తనకు ప్రాయశ్చిత్తం కలగకపోతే, మానవుడు సరి చేసుకోకపోతే, మానవుడు మంచి మార్గంలో నడుచుకోకపోతే, దైవ ప్రణాళికలు లేకపోతే, మానవుడు తన ఆత్మకు ప్రాయశ్చిత్తం కలగజేసుకోకపోతే నరకానికి వెళ్తాడు అని ఉంది. కాబట్టి మానవునికి అంతిమ కోరిక ఏంటంటే మోక్షం వెళ్ళాలని. అందుకే మనకు కొందరు పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు. అందరికి తెలిసింది ఏంటంటే, చనిపోయే ముందు నారాయణుడు అని అనాలట. నారాయణుడు అంటే అదేదో కాదు, దేవుడు అని అర్థం. ఆ దేవుని తలుసుకోవాలట. తెలుసుకుంటే ఆత్మ పోతుంది. కానీ ఆ మనిషికి నారాయణుడు అనే మాటే రావట్లేదు. అంటే దాని జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని ఆలోచించలేదు. నారా అంటే కూడా అది కూడా అంటాక పీసు అంటుండట. నారా అంటే పీచు అని అంటుండే. ఎందుకంటే అతడు నారాయణుడు అనే మాట నోట అనిపిస్తే కనీసం ఆత్మ దేవుని దగ్గర కన్నా పోతుంది అని ఆ పెద్దల యొక్క ఆలోచన. మానవుడు చివరిగా అంతిమం ఏంటంటే, ఈ లోకములో నువ్వు ఎట్లా జీవించినా, ఎట్లా బతికినా, నువ్వు బీదవాడిగా దరిద్రతని అనుభవించవచ్చు, ధనవంతుడిగా పంచభక్ష పరమన్నాలు దీని పట్టు పరుపులలో పడుకొని బంగారు ఉయ్యాలలో ఊగి నువ్వెన్ని చేసినా మానవుని అంతిమం ఏంటంటే, ఈ మట్టితో చేయబడిన ఈ దేహం మట్టి పాలవుతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి పోవాలి. దేవుని దగ్గరికి పోకపోతే నరకానికి పోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకం అని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆ గ్రంథాలలో ఆనాడు ఉన్నటువంటి ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన ఆధారాలు ఉన్నటువంటి సత్యం ఇది. అయితే మోక్షం పోవాలంటే ఆత్మకు ప్రాయశ్చిత్తం కలగాలి. మనిషి జన్మపాపి, కర్మపాపి. మనిషి జన్మపాపి, కర్మపాపి. పాపపు లక్షణాలతో జన్మిస్తున్నాడు, పాపపు లక్షణాలు కలిగి జీవిస్తూ ఉన్నాడు. మానవుడు పాపి. అందుకే సంధ్యావందన శ్లోకం చెప్తుంది, పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవాత్ రాహిమాం కృపాయ దేవి శరణాగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములో ఉన్నాను. మానవుడు పాపి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పాపిని అంటున్నాడంటే అంత క్రైస్తవులంతా పరమ పాపులు అనుకుంటారు. కానీ ఇది వేదమే చెప్తుంది, సంధ్యావందన శ్లోకమే చెప్తుంది, మానవుడు జన్మ పాపి, కర్మ పాపని. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ప్రజాపతి అయిన దేవుడే భూలోకానికి వచ్చి
పాపముల ప్రాయచిత్తము నిమిత్తము ప్రాయచిత్తం జరిగించాడు. ఓకే. అందుకే తాండ్య బ్రాహ్మణం చెప్తుంది, ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తని. ప్రజాపతి అయిన దేవుడు ఈ ఆత్మల ప్రాయచిత్తం కొరకు ఆయన యజ్ఞం అవుతాడు, బలి అవుతాడు అని ఉంది. కాబట్టి ఆ ప్రజాపతి అయినటువంటి ఆ దేవుడి లోకములో మానవుల పాప ప్రాయచిత్తం కొరకు బలి అయి ఉండాలట. ఓకే. మరి నీకు తెలిసినటువంటి ఈ లోకములో పాప ప్రాయచిత్తం కొరకు, విమోచన కొరకు బలి అయిన దేవుడు ఎవరైనా తెలుసా నీకు? యేసు ప్రభు. ఆయన నిజంగా మన పాపముల, మానవుల పాప ప్రాయచిత్తం కొరకు బలి అయ్యాడు. ఇది వాస్తవం. వేదం చెప్పినా, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, మరి ఏ ఇతర మత గ్రంథాలు చెప్పినా సత్యం ఒకటే. సత్యం ఒకటే. మోక్షం కూడా ఒకటే. నరకం కూడా ఒకటే. హిందువులకు స్వర్గం, హిందువులకు మోక్షం, ముస్లింలకు మోక్షం, క్రైస్తవులకు మోక్షం లేదు. అందరికీ ఒకటే మోక్షం. కాబట్టి మరి ఆ రీతిగా మోక్షం వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రాయచిత్తం లేకుండా ఏ మనిషి మోక్షం పోలేడు. ఇంకా నీ డౌట్స్? అంటే కొబ్బరికాయలు కొడతారు కదా గుడి ముందర, అవి ఎంత వరకు మోక్షానికి తీసుకెళ్తాయి? అవి ఏమైనా సిద్ధి ఏదన్నా వాళ్ళకి ఎలాంటి కార్యాలు జరుగుతాయి? కొబ్బరికాయ అనేటువంటిది ఒక పద్ధతి, ఆచారం. అది ఆచారం. అసలు వాస్తవంగా నేను ఇంతకుముందు ఒక యూట్యూబ్లో చెప్పాను నేను, పవిత్రమైన కాయ, పవిత్రమైన నీరు అవి దేవుని దగ్గర అర్పిస్తే దేవుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడని ఒక గురువు శిష్యునికి బోధించాడు. పవిత్రమైన కాయ కొట్టాలి, పవిత్రమైన నీరు చల్లాల. చలితే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. శిష్యుడు అడిగినట్టు గురువు, స్వామీజీ భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాల అంటే, పవిత్రమైన కాయ కొట్టాలి బాబు, పవిత్రమైన నీరు చల్లాలి అని. పవిత్రమైనటువంటి కాయ ఎక్కడ దొరుకుతుందని పోయి అడవిలో మొత్తం వెతికాడట. ఎతికితే ఒకటి కొబ్బరికాయ దొరికింది, ఒక కొబ్బరి చెట్టుకు. తీసుకొచ్చి, స్వామి గొయ్యకు పవిత్రమైన కాయ తెచ్చాను, పైన పెద్ద పీసు ఉంది, పీసు లోపల టెంక ఉంది, టెంక లోపల కుడుక ఉంది, కుడుక లోపల నీరుంది, ఇంతకంటే పవిత్రమైన కాయ ఇంకేముంటుంది స్వామి అని అడిగాడట. అయితే ఇంత మంచి పవిత్రమైన కాయకు నీరేం పడుతుందో చూసిరాపో అన్నాడట. అంటే అడవిలో ఆ జంతువులు, పశువులు, పక్షులు మలమూత్ర విసర్జన చేసిన నీరు, మురికి నీరంతా చెట్టుకు పారుతుందట. స్వామి ఈ నీరు పడుతుంది, ఇంత మురికి నీరుకి పారుతున్న కాయ పవిత్రమైందా? ఇంత పవిత్రమైన కాయకు అటువంటి మురికి నీరు వద్దు, కట్టేసే అన్నాడట. కట్టేస్తే కాయ రావట్లేదు, పూత రాలిపోతుంది, పూత పూసి రాలిపోతుంది. అయితే ఏంది స్వామి ఈ మాయ అని అంటే, బాబు పవిత్రమైన కాయ గుండెకాయ, పవిత్రమైన నీరు కన్నీరు. ఈ రెండు దేవుని కాడ నువ్వు అర్పించినప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అన్నట్టు. అయ్యో స్వామి, నా గుండెకాయని తీసి ఆడ కొడితే నేను చేస్తా కదా అన్నదట. అయితే ఆ గుండెకాయ కొట్టడం నీకు రావడం లేదు, అందరికి ఇదే కాయ కొట్టుపో అని అన్నాడట. ఇప్పుడు ఆ కాయ కొట్టడం అదే అలవాటు అయిపోయింది. ఈవెన్ మెదక్ చర్చి దగ్గర కూడా క్రైస్తవులు కొడుతున్నారు, దర్గాల దగ్గర కూడా ముస్లింలు కొడతారు, హిందూ దేవాలయం దగ్గర మన సహోదరులు, బంధువులు కొడుతుంటారు కొబ్బరికాయ. కాబట్టి కాయ అనేటువంటిది అది ఏంటంటే మనుషునికి ఒక హోంవర్క్ లాంటిది. చదువు బాగు రావాలంటే స్కూల్లో చదివిందే కాదు, నువ్వు ఇంటికాడ కూడా రాసుకురావాలి అన్నట్టు. చదువు రా అంటే ఒక శ్రద్ధ, భక్తి భావన, శ్రద్ధ పెరగాలని. అయితే ఒక ఆయన ఏం చేసిండు, ఆ శిష్యుడు కొచ్చిండట. 1 కొచ్చిండు, 2 కొచ్చిండు, 10 కొచ్చిండు, 15 కొచ్చిండు, 106 కొచ్చిండట. 106 కొచ్చిండు, 116 వచ్చి అప్పుడు అన్నాడు, భగవంతుడు నీకు దయలేదా నా మీద అని. అప్పుడు కన్నీరు కార్చడం, ఏడవడం, కొట్టి కొట్టి అలసిపోయి ఏడ్చుకుంటూ, నాకు ఇన్ని బాధలు ఉంటే, ఇన్ని కొబ్బరికాయలు కొట్టి నాకు కనపడతలేవు, మాట్లాడతలేవు అని అప్పుడు ఏడ్చుకుంటూ వేదనతో మాట్లాడిండట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైంది. అంటే 16 కాయలు కొట్టినాక 100 కాయలు కొట్టినా కానీ గుండె కదలలే.
116 కొట్టి అలసిపోయి అప్పుడు గుండె కదిలింది. ఓకే. గుండె కదిలి ఆ గుండె విరిగి నలిగిన గుండెలాగా అయిపోయి కన్నీరు కళ్ళ నుంచి వచ్చి అప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగింది, ఏమి దేవుడా, నేను బాధపడుతున్నాను, నేను ఇంత వేదనలో ఉన్నాను, ఇన్ని కాయలు కొట్టాను, నాకు ఈ బాధ అయింది, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి అప్పుడు హృదయపూర్వకంగా దేవునితోటి మాట్లాడాడు. కాబట్టి కొబ్బరికాయ ప్రాముఖ్యం కాదు కానీ గుండెకాయ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్లో కూడా అంటాడు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. దేవా, నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించదను. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన. దేవునికి మన హృదయం విరగొట్టుకొని నలగొట్టుకొని మనం చేసిన తప్పుడములు, మనం జీవిస్తున్న విధానాన్ని, వాటి నుండి ప్రాయశ్చిత్తం కలగజేసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడమే అది నిజమైనటువంటి భక్తి. కాబట్టి ఇది కేవలము ఇప్పుడు చేసే అంత భక్తి భావంతో ఏ మతమైనా కానీ, క్రైస్తవులైన, హిందువులైన, ముస్లింలైన ఏది చేసినా ఆచార సాంప్రదాయాలు కానీ హృదయపూర్వకం కాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి కొలిచేవాడు ఒక జీవికి కూడా హాని చేయలేడు. అందుకే మనకు పూర్వీకులు ఏం చేశారంటే చీమను కూడా తొక్కకుండా పోయేవాళ్ళు. చీమను చంపిన సాటి జీవి కదా అది, అది ఆహారం కొరకు ఎక్కడికో బయలుదేరుతుంటది. దాన్ని మనం నష్టపెట్టినట్టు, దాని ప్రాణం తీసినట్లు. అందుకే కాళ్ళ కిందికి ఆడొస్తాయని పూర్వీకులు హైందవ సమాజంలో ఒక చక్కెరను ఎక్కడో పక్కకు సైడ్కి వేసేవారు, దారిలో లేకుండా. ఈ చీమలు, దారిలో ఉన్న చీమలన్నీ చక్కెర కొరకు పోతాయని చీమకు కూడా హాని చేసేవారు కాదు. భక్తి అనేది అలా చేస్తుంది. దైవ భక్తి అనేది మనిషిని, సాటి మానవునికి హాని తలపెట్టదు. అందుకే బైబిల్లో కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, క్షమించమని ఉంది. క్షమించాల. అతడు ఏదో అన్నాడని, ఏదో కొట్టాడని, తిట్టాడని నువ్వు మళ్ళీ ప్రతీకారం తెచ్చుకోవడానికి నువ్వు ప్రయాసపడకు. తెలియక చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ యేసు ప్రభుడు శిలువ మీద అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. కానీ ఒరే దుర్మార్గుడు, నా బట్టలు ఎందుకు చీట్లు వేసుకుంటారు, నేను ఇంత బాధ అనిపిస్తున్నాను, ఎందుకు తిట్టుకుంటూ పోతున్నారు అనడా? అనలేదు. ఆయన అనలేదు, మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకేమన్నా డౌట్ ఉందా? అది ఇప్పుడు ఈ మధ్య అందరూ తప్పిదాలు చేస్తున్నారు కదా, తెలియక చేసిన దానికి శిక్ష ఎక్కువ ఉంటుందా, తెలిసి చేసిన దానికి ఉంటుందా శిక్ష ఎక్కువ? తెలిసి చేసిన దానికి ఎక్కువ పనిష్మెంట్. తెలియక చేసిన దానికి అది క్షమించబడుతుంది. తెలియక చేసినావు అనుకో, తెలియక చేస్తే ఏదైనా కానీ క్షమిస్తారు, క్షమించవచ్చు. ఎక్కువ శిక్ష ఉండదు. తెలియక చేశాను సార్ అంటే, నువ్వు తెలిసి చేసావంటే తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అనేది పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. అది దేవుడు కూడా అన్నాడు, బైబిల్లో కూడా ఉన్నది, అది ఎక్కడైనా చట్టంలో కూడా. తెలియక నేను ఆవేశంతో చేశాను అని ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. కాబట్టి అలాగున శిక్ష మరి తక్కువ పడుతుంది. తెలియక చేస్తే, తెలిసి చేస్తే శిక్ష ఎక్కువ పడుతుంది. కాబట్టి అలాగున మరి మనం మనిషి అయినప్పుడు మానవులముగా అలాంటి ఆలోచించి ముందుకు సాగితే మంచిదని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. అర్థమైందా? నమస్కారం.